కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనిపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు. దత్తు, దీపిగా ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకి కోనలోంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దగ్గర 14 లక్షల పైగా క్యూసెక్కుల నీరు వరద నీరు సముద్రంలోకి చేరుతుంది. ఈ నేపథ్యంలో గోదావరి ప్రాంతం అయినటువంటి కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు ఉంటుంటాయి. ఈ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో కాలువ గట్లు, కాజువే గట్లు మొత్తం అన్ని కూడా తెగిపోవడం జరుగుతుంది. దీంతో ఊర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ గ్రామ ప్రజలకి వెళ్లాలంటే ఈ కాజువే గేట్ నుంచే వెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో వరద నీరు దాదాపు 3 అడుగుల నుంచి 4 అడుగులు చేరుకోవడంతో ప్రయాణం కష్టం అవుతుంది. దాదాపు 42 లంక గ్రామ ప్రజలకి ఈ యొక్క బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్టే చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నీరు ఈ సముద్ర మార్గానికి వెళ్లాలంటే ఈ లంక గ్రామాల మీదుగానే వెళ్లవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అధికార యంత్రాంగం కూడా పడవలు అలాగే సహాయక చర్యలు చేపట్టి రక్షణ చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం అయితే కనుక ఆ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తీవ్రత కొద్దిపాటి తగ్గడంతో ఈ యొక్క 1-2-3 రోజుల పాటు ఈ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. 14 లక్షల క్యూసెక్కుల కన్నా తక్కువ ఇంట్లో కనుక ఉంటే ఈ వరద ఈ ఏదైతే లంక గ్రామాల్లో అక్కడ నీరు చేరుకోదు. అయితే ప్రస్తుతం ప్రవాహం కొద్దిగా అత్యధికంగా ఉందో 1-2 రోజులు శాంతిస్తుందని అధికార యంత్రాంగం చెప్పడం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కూడా కొద్దిగా తగ్గు ముఖం పట్టడంతో ఈ యొక్క పరిస్థితి 2-3 రోజులు సర్దుమరిగే అవకాశం ఉంది. అయితే మరింతగా వర్షాలు పడితే మాత్రం మరిన్ని లంక గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయే అవకాశం ఉండొచ్చు. రైట్ దత్తు, థ్యాంక్ యూ.